జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాసిరకం మద్యం తయారు చేసి ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు ఏపీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. 2005లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వామపక్షాల సహకారంతో భారతదేశంలో 365 రోజుల్లో తెలియపరుచుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి పెద్దలు సిడబ్ల్యూసీ నంబరు, అదేవిధంగా గిరిజన ఉత్తరరాజు గారికి, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది లిక్కర్ మాఫియా. అసలు ఓన్లీ క్యాష్ పద్ధతిలో, అంటే డిజిటల్ పేమెంట్స్ అనేదే లేకుండా, ఈ డిజిటల్ యుగంలో అసలు డిజిటల్ పద్ధతే లేకుండా ఓన్లీ క్యాష్ పద్ధతిలో లిక్కర్ అమ్మిన సర్కారు ఏకైక సర్కారు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మాత్రమే. అంత నాసిరకం మద్యము తయారు చేశారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో నాసిరకం మద్యం తయారు చేశారు. ఆ టైంలో కంటైనర్లలో డ్రగ్స్ మన రాష్ట్రానికి దిగుబడయ్యాయి. ఇంత అన్యాయంగా, ఇంత విచ్చలవిడిగా డ్రగ్స్ మద్యము మన సమాజంలో ఉన్నాయి కాబట్టే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా అంత ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం రాజధాని లేదు. అసలు రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక్క మన రాష్ట్రం మాత్రమే. అందరికి బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ముంబై ఉంది, మనకేముంది అంటే చేతిలో చిప్ ఉంది. మరి మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? మన రాష్ట్రం ఎలా పైకి రావాలి? ఎవరు ఆలోచన చేస్తున్నారు? చంద్రబాబు గారు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ఇప్పుడు కూడా బీజేపీ పార్టీ మన రాజధాని కోసం డబ్బులు ఇస్తున్నారు అంటుందే, అది అప్పులుగా ఇస్తున్నారు.